న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకుని. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆసక్తి మన పనులను వెనక్కి పెట్టి దేవుని పనిని మనం ముందు పెట్టుకునేలాగా చేస్తుంది కదా. ఇప్పుడు సాయంత్రం 8:30కి ట్రైన్ అనుకోండి, మనుషులు ఎన్నింటికి వెళ్తారండి చెప్పాలి. 8:30కి తణుకు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉంది. ఎన్నింటికి వారు ఆ రైల్వే స్టేషన్కి వెళ్తారు? 8:45కి వెళ్ళి నుంచి ఉంటారా? నాకు ఇప్పుడు అయింది పని, నేను అన్ని పనులు చూసుకుని నాకు ఇప్పుడు వచ్చాను, ట్రైన్ ఆగకపోవటం ఏంటి అని అక్కడ స్టేషన్లో కేకలిస్తే ఎవరు సమాధానం చెప్తారు మనకి? ఆ టీసీ గారు వచ్చి ఏమన్నా ట్రైన్ వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి రప్పిస్తారా? లేదు. అది వస్తుంది 8:30కి. 8:30 కల్లా నేను వెళ్ళకపోతే ట్రైన్ మిస్ అయిపోతాను, నేను వెళ్ళవలసిన ప్రయాణాన్ని నేను అనవసరంగా కోల్పోతాను అనే భయము చిన్న పెద్ద, ధన పేద అందరిలోనూ ఉంటుందా ఉండదా? కానీ ఎటొచ్చేసరికి మనిషి ఎక్కడ కాంప్రమైజ్ అవుతాడు అంటే, ఎక్కడ మనిషి పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయిపోతారో ఆ ప్లేస్ ఎక్కడంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి. దేవుని మందిరము, ప్రార్థన, ఆరాధన, కోటాలు, ఈ సమయానికి వచ్చేసరికి మనిషి కాంప్రమైజ్ అయిపోతాడు. మిగతా అన్ని విషయాల్లోనేమో వాటికే మొదటి ప్రాధాన్యత, దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనేమో మిగతా వాటికి ప్రాధాన్యత, దేవుని సన్నిధికి లీస్ట్ ప్రాధాన్యత. ఒక 10%, 15% అంతే. మిగతా 85%, 80% మరొక దేనికో ఎక్కువైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తాడు మనిషి. ఇప్పుడు 9 తర్వాత వచ్చే వాళ్ళని బట్టి నేను బేస్ చేసుకుని మాటలు చెప్పటం లేదు. లేకపోతే నేను 9ంటికి వచ్చాను కాబట్టి నన్ను చూసి ఈవిడ ఈ మాటలు చెప్తున్నారా అని అనుకోవటానికి అసలు లేదు. 8ంటికి వస్తే మనకు ఆ మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను 8ంటికి వచ్చాను, ఇప్పుడు ఎంతమంది నన్ను వచ్చి ఏమంటే నాకేం భయం లేదు. ఎందుకంటే నేను సమయానికి వచ్చాను, నేను దానికోసం భయపడాల్సిన అవసరంలా. కాబట్టి మిమ్మల్ని మీరే అంటే ఇప్పుడు ఈ తర్వాత 9 తర్వాత చూడండి, గంట లేటు. ఎంత లేటు చెప్పుకోవడానికి ఒకలా ఉంది కదా. 10 నిమిషాలు లేటో, పావు గంట లేటో, 20 నిమిషాలు లేటో అనుకోవచ్చు, గంట లేటు. మళ్ళీ ఇంకా ఎంతసేపు కూర్చుంటాం మనం ఇప్పుడు? ఇంకొక గంట, గంటన్నర. ఆరాధన అసలు తృప్తిగా చేసుకున్నట్టుగా మరి మీకు ఉంటుందో లేదో నాకైతే ఉంటుందండి. అసలు ఇలా 8ంటికి జరపడమే తృప్తిగా అనిపించడం లేదు. 10 నుంచి 1 గంట వరకు ఉంటే డే అంతా దేవుని సన్నిధిలో గడిపినట్టుగా అనిపిస్తుంది. ఒక 2 గంటలు ముందుకు జరపడం వల్ల ఏంటో తొందరగా అయిపోయినట్టు, సరిగ్గా దేవుని సన్నిధిలో మనము కూర్చోలేదేమో, ఆరాధించలేదేమో, ఆ సన్నిధిని అనుభవించట్లేదేమో అనిపిస్తుంది. కానీ జనాలకి ఇదే సంతోషం, అమ్మాయిసా ఇంకొక గంట కూర్చుంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం దేవుని సన్నిధిలో గడిపే ఆ క్షణాలే కౌంటబుల్, లెక్క వేయబడతాయి. మనం ఎంతసేపు అంట్లు తోమినా, ఎంతసేపు వంట చేసుకున్నా, ఎంతసేపు షాపింగ్ చేసినా, ఎంతసేపు ప్రయాణం చేసినా మన స్వార్థం నిమిత్తమై తప్ప అది దేవుని సంబంధమైందని అనబడదు. మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అది నీ పొట్ట కోసం నువ్వు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు చేసుకుంటున్నావు. దానికి దేవుని సన్నిధికి సంబంధం లేదు. ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఈమెకి దేవుని రాజ్యం అని దేవుడు చెప్పలా. ఇంతగా రెక్కల కష్టం చేస్తున్నారు కాబట్టి, ఓటీలు చేస్తున్నారు కాబట్టి, ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి, లక్షలు, వేలు, వందలు సంపాదిస్తున్నారు కాబట్టి, వీళ్ళు చాలా కష్టజీవులు కాబట్టి దేవుని రాజ్యం వీళ్ళదే అని దేవుడు చెప్పలేదు.
అదంతా లోకంలో మనం పడే ఈ పొట్ట కోసం కష్టం. అదే ఇదే. మనం ఎక్కడికో ఢిల్లీ ప్రయాణమై వెళ్తూ రాత్రి ఏదో తిన్నాం, తెచ్చిన క్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత రోజంతా ఆ అమ్మే వాళ్ళందరినీ బ్యాన్ చేశారంట. అందులో ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు ట్రైన్లోకి సమోసా కాదు కదా, టీ కాదు కదా, ఏమీ రావు అని చెప్పి రోజంతా పస్తులుంచారు. అప్పుడు ఉంటాం ఉపవాసం మనం. అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా కఠినమైనటువంటి ఉపవాసం చేస్తాం. ఎంత ఉపవాసం చేస్తామంటే నిజముగా అంత కడుపుని కట్టేసుకుంటాం. ఎందుకు? పరిస్థితి అలాంటిది. అదే దేవుని కోసం ఉపవాసం ఉండాలంటే ఆ రోజే తెగ ఆకలేసేస్తుంది. ఆ రోజే టీ ఎక్కువ, ఇదే మనిషి, ఇదే ఇల్లు, ఇదే టీ పొడం, ఇదే పాలు, ఇంట్లో ఎప్పుడు టీ పెట్టుకునేది ఇదే చెయ్యి. రోజు బట్టలు ఉతికిన తర్వాత టీ పెడదాంలే, లేకపోతే గేదో చేసిన తర్వాత చేద్దాంలే అని అనిపిస్తుంది. ఈరోజు సైతాన్ గాడు ఒకడు వచ్చాడు కాబట్టి వాడు అంటాడు, నువ్వు ముందు అర్జెంటుగా ఏం తాగాలి? టీ తాగాలి. ఉపవాసం ఉండాలి అనుకున్న రోజునే మరి ఎక్కువగా ఆకలేసేయటం, మరి ఎక్కువగా తినేయాలని అనిపించడం. ఆకలి రాజ్యం అంటారు చూసారా? మరి ఎక్కువగా తినేయాలనిపించేయడం, మరి ఎక్కువగా మంచి మంచి వంటకాలు ఇప్పుడే మొదలుపెట్టి తినేయాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాడు మనిషి? దేవుని దగ్గరే, దేవుని కార్యక్రమాల దగ్గరే, దేవునికి సంబంధించిన వాటి దగ్గరే కాంప్రమైజ్ అయిపోతున్నాం. కావాలని ఉపవాసం ఉండాలంటే అస్సలు మనసు ఒప్పదు, కావాలని ప్రార్థన చేయాలంటే అస్సలు మనసు ఒప్పదు. అదే ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయిపోయి రక్తాలు కారిపోయి కట్లు కట్టేసి గబగబా కాకినాడ హాస్పిటల్కి 5 నిమిషాల్లో, ఎంతసేపట్లో 5 నిమిషాల్లో పరుగులు తీసేసి వెళ్ళి అక్కడ కూర్చుంటే అసలు ప్రార్థన అనే ట్యాప్కి క్లోజ్ ఉండదు. ఇంకా వద్దన్నా వస్తుంది ప్రార్థన. ఎప్పుడు? ఏదైనా జరగకూడనిది మన జీవితాల్లో జరిగినప్పుడు, ఏదైనా మనకి బాధ కలిగించేది మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఇక అసలు ప్రార్థన అంటే ఇష్టం లేని వారు, ప్రార్థన అంటే బద్దకించేవారు, ప్రార్థన అంటే తెలియని వారు కూడా తెగ ప్రార్థన చేస్తారు. చెయ్యాలి చేయకూడదని అనటంలా. మామూలుగా నెమ్మదిగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మరి ఈ మనిషి ఏం చేస్తున్నాడు? కాంప్రమైజ్ అయిపోతున్నాడు. ఏం పర్లేదులే, ఈరోజు ఉదయకాలం లేచాం, ఏమైంది ఇప్పుడు ప్రార్థన చేయకపోతే? ఏమైంది ఇప్పుడు నేను లేచి దేవుణ్ణి వెతకకపోతే, దేవుని సన్నిధిని వెతకకపోతే? ఆరాధన 8ంటికి పెట్టారా, నేను 8ంటికి వెళ్ళకపోతే ఇప్పుడు నాకేమవుద్ది? ఏం పర్వాలా, ఒక పావు గంట అరగంట లేట్ అయినా పర్లా. ఆ కాంప్రమైజ్ అనేదే నీ దీవెన్ని లాస్ చేస్తుంది. నీ బిడ్డల మీదకి రావాల్సినటువంటి దీవెన్ని ఆ కాంప్రమైజే పట్టుకెళ్ళిపోద్ది. అందుకని ఏ విషయంలో అన్నా రాజీ పడొచ్చేమో కానీ దైవ సంబంధమైనటువంటి వాతావరణానికి వచ్చేసరికి రాజీ పడకూడదు. మీరు చూడండి, అసలు బయట లోకంలో ఉన్నటువంటి భక్తి ఎంత నిష్ఠగా చేస్తారో. ఉదయం 5ంటికి తినాలి. ఉదయం 5ంటికి ఎవరికి ఆకలేస్తుందండి అసలు? 5 లోపు అంటే సూర్యోదయానికి ముందే ఏం చేయాలి? తినాలి. సూర్యాస్తమయం తర్వాత తినాలి. ఈ మధ్యలో 12 అవర్స్ నోరుని కట్టేసుకోవాలి. మనుషులు కట్టుకుంటున్నారు. మొన్న ట్రైన్లో మాకు పరిచయం అయ్యారు. ఆమెను అడుగుతుంటే ఆమె చెప్తున్నారు, ఈ 1 మంత్ కూడా మేము ఇలాగే ఫాస్టింగ్ చేస్తామండి. ఈ 1 మంత్ 5 గంటలకి పిల్లలు పెద్దోళ్ళు అందరూ, పసి పిల్లల దగ్గర నుంచి అందరూ లేచిపోతాం. అందరూ లేచిపోయి అందరం అక్కడే కూర్చుని ఆహారం తినేస్తాం. 5ంటికి ఎవరికి ఆకలేస్తుంది? వారు నమ్మిన దైవత్వం కోసం, వారు పెట్టుకున్న ఆ కట్టడ కోసం వారు అవి పాటిస్తున్నారు. మనం నమ్మాం నిజమైన దేవుణ్ణి, మనము తెలుసుకున్నాం నిజమైన సత్యాన్ని, కానీ ఆ సత్యం కొరకు ఒక్క పూటైనా మనం కడుపు కట్టుకోలేం. బిడ్డల కొరకు కడుపు కట్టుకొని ప్రార్థన చేయలేం. కాంప్రమైజ్, ఏం పర్లేదు, ఏం చేస్తాంలే, ఏం వెళ్తాంలే, ఏం కడుపు కట్టుకుంటాంలే, తినేసి ప్రార్థన చేద్దాం, తినేసి కూర్చుందాం. యేసు ప్రభు అంటే ప్రేమ కలిగిన దేవుడు కదా, ఏమి అనరు కదా. వారి యొక్క స్థితి ఎలా ఉంది? వారు నమ్మింది నిజమైందో అబద్ధమైందో అవన్నీ తర్వాత అండి. అసలు ముందు వాళ్ళ కట్టడ చూడండి, వారి యొక్క పట్టుదల చూడండి. ఖచ్చితంగా వారు వేసుకున్న డ్రెస్ ఖచ్చితంగా వారు వేసుకునే వస్తారు. నేను అవి కూడా అడిగాను, అమ్మ మీరు ఇంట్లో ఉన్నప్పుడు తప్ప బయట ఎక్కడికైనా, మేము రోడ్డు బయలుదేరామంటే ఈ డ్రెస్సులో కంపల్సరీ అండి. మా కళ్ళు తప్ప ఎవ్వరికి ఏమీ కనపడకూడదు. ఎంత నిష్ఠ, ఎంత పట్టుదల. 8ంటికి ఆరాధన అయితే 8ంటికే వెళ్ళాలండి మా నిష్ఠది. ఎంతమంది మీరు చెప్పగలరు?
ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలరు. 8ంటికి ఆరాధన అయితే ఎట్టి పరిస్థితుల్లో పరుగులండి, మా ఇంట్లో పరుగులు తీస్తాం. మా ఇంటిలో పాది అందరూ పరుగులు తీస్తాం. గర్భిణీ స్త్రీలేమి, ప్రసవించు వారేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, మధ్య వయస్కులేమి, మేమందరం పరుగులు పెట్టుకుంటూ వెళ్తాం. ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఇది దేవుని సన్నిధనియు, ఇక్కడ యేసుప్రభు వారనే గొప్ప దేవుడు ఉంటారనియు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇక్కడ సంచరిస్తారనియు, దేవుని మహిమ ఇక్కడ ఉంటుందనియు, పరలోక రాజ్యం ఇక్కడికి దిగి వస్తారనియు, ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తారనియు, ఆయన అగ్ని ఇక్కడ ఉంటుందనియు, మనలో విశ్వాసం ఉంటే, మనలో ఆ భయం ఉంటే పరుగులు తీస్తాం దేవుని సన్నిధికి. పరుగులు. నేను పరిగెత్తాలి. ఏంటి నేను ఈ సమయంలో ఎంత లేటుగా తయారవుతున్నాను, ఇంతగా నేను ఇంకా ఏంటో చేస్తున్నాను, నాకు భయం లేదా? నాలో ఉన్నటువంటి ఆ అంతరాత్మ, లేకపోతే నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఏమైపోయాడు? లేని దాన్ని, కాని దాన్ని, నిజము కాని దాన్ని మనుషులు ఎంత వెంబడిస్తున్నారు, మనుషులు ఎంతగా దానిని నిష్ఠగా పాటిస్తున్నారండి. కటిగా ఉపవాసాలు చేస్తారు, జాగారములు చేస్తారు, కనీసం నోట్లో ఉన్న ఉమ్మి కూడా మింగరు. కానీ మన జీవితాల్లో అయితే రావటము లేటే, ఉపవాసం ఉండాలంటే కష్టము, మోకరించాలంటే కష్టము, పాట పాడాలంటే కష్టము, వాక్యాన్ని వినాలంటే కష్టము, వాక్యాన్ని చదవాలంటే కష్టము, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే కష్టము, గుప్పిలు విప్పాలంటే కష్టం, అన్నీ కష్టాలే. రాను రాను రోజు రోజుకి భక్తిని ఎలా చేస్తున్నామంటే మనము నీరు గార్చేసినట్టు నీరు గారిపోతున్నాం. ఒక పట్టుదల, ఒక నిష్ఠ. నేను ఎందుకు ఈ సమయానికి వచ్చాను అసలు నేను ఈ టైంకి రావడానికల్లా కారణం ఏంటి నాలో ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడు అరగంట గంటన్నర లేటుగా వచ్చాను. ఏం చేస్తున్నాను ఇప్పుడు వరకు ఇంట్లో? 8ంటికి ప్రార్థన అయితే ఇప్పటి వరకు నా ఇంట్లో నాకు పని ఏంటి? నేను ఎందుకు ఇంత ఆలస్యముగా వచ్చాను? ఎప్పటికప్పుడు పరగడిపే మనిషి జీవితం, ఎప్పటికప్పుడు పరగడిపే. ఇవాళ వింటాడు, అమ్మో ఈ రోజు నుంచి నేను లేటుగా రాకూడదు అని అనుకోవటం తప్ప, నెక్స్ట్ ఆదివారం మళ్ళీ లేటే, ఇటు వినాలి, నెక్స్ట్ ఆదివారం మళ్ళీ లేటే. ఇంత విన్నాడు, ఇంతలాగా పశ్చాత్తాపం వచ్చినట్టుగా అనిపించింది లోపల. అనవసరంగా వచ్చానే లేటుగా, అనవసరంగా ఇలా ఉపవాసం లేకుండా తినేసానే, లేకపోతే అనవసరంగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటూ బయట షాపింగ్కి పోయానే, ఈసారి అలా చేయకూడదు అని అనుకోవటమే తప్ప, మరలా నెక్స్ట్ పర్యాయము, మరొక పర్యాయము, అదే సందర్భం వచ్చేటప్పటికి మరలా అదే తంతు. మన జీవితాలు ఎలా తయారయ్యాయి అంటే, కుక్క తన వాంతికి తిరిగి చేరినట్లు అని దేవుని వాక్యం చెప్తుంది. కుక్క కక్కుకుంటుందంట, మరలా వెళ్ళి అదే తింటది. తన వాంతికి మరలా వెళ్ళి అదే తింటది. ఏదైతే కక్కేసుకుందో, ఏదైతే చేయాలనుకుందో అది చేయదు, ఏది చేయకూడదు అనుకుంటుందో అదే చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము పడే ప్రతి ప్రయాసను దేవుడు దాటిపోరు. ప్రతి క్షణము కూడా అది దేవుని సన్నిధిలో కౌంటబుల్ అవుతుంది. సమయానికి వచ్చిన వారి యొక్క బహుమానం అక్కడ సమయానికి వచ్చినట్టుగానే ఉంటుంది. దేవుడు న్యాయవంతుడు. సమయాన్ని పాటించకుండా అక్రమము చేయుచున్న వారి జీవితంలో ఇక్కడనూ వారు న్యాయం పొందుతారు, అక్కడనూ వారు న్యాయం పొందుతారు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. చేసిన దానికి ప్రతిఫలం ఇయ్యదగును. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చేసిన దానికి ప్రతిఫలము. ఏమి చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలము, రిజల్ట్. స్టూడెంట్ ఎగ్జామ్ ఎంత బాగా రాస్తే అంత మంచి మార్కులు వస్తాయి, ఎలా రాస్తే అలా మార్కులు వస్తాయి. 50% రాస్తాడా, అందులో సగం పోయి సగం వస్తాయి. అంతే తప్ప తప్పులు పెట్టినవాడికి కూడా 100 ఎట్లా వస్తాయండి? అన్ని ఒప్పులు పెట్టిన వాడికి 0 ఎట్లా వస్తుంది? దేవుడు న్యాయవంతుడు. కానీ దాని కొరకు మనుషులు పడుతున్న ప్రయాస చూడండి. నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అనే నిజమైన వెలుగును తెలుసుకున్న మన యొక్క పందా చూడండి ఎలా ఉందో. ఈ రోజుకి చాలామంది భర్తలు వస్తారు, భార్యలు ఇంటి దగ్గర ఉంటారు. భార్యలు వస్తారు, భర్తలు ఇంటి దగ్గర ఉంటారు. ఎటో ఊరు ప్రయాణం పోతారు, పిల్లలు ఎటో ఊరు ప్రయాణం పోతారు. ఒకవేళ పిల్లలు వేరే ఊరు నుంచి ఆ ఇంటికి వచ్చినా అక్కడి నుంచి మందిరానికి రారు. అసలు వీరి యొక్క జీవితము ఏమనుకుంటారు?
దేవుడు ఉన్నారని, ఆయన దీవించే దేవుడని, ఆయనే తలుపు తీయాలి, ఆయనే తలుపు ముయ్యాలి, మాకు ఆయన తప్ప వేరే దిక్కు లేదనే ఆ ఆలోచన కానీ ఉంటే మనం అసలు దేవునికి దూరంగా జీవించలేం. అయ్య బాబోయ్, నేనేం చేసిన దేవుడు నన్ను లెక్క అడుగుతారు. నా జీవితంలో నేను ఒకటి ఏదైనా చేయాలంటే ఆయన కృప ఉండాలి, అందుకే నేను ఆయన కోసం బ్రతకాలి అనే ఆ మనసు నిత్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది, మనల్ని కదుపుతూ ఉంటుంది, రేపుతూ ఉంటుంది లోపల. నా అంతటా నేను అన్ని చేయగలను అనే మనుషులు, నాకు డబ్బు ఉంది కాబట్టి, లేకపోతే నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నోటి మాట బలం ఉంది కాబట్టి, మంది బలం ఉంది కాబట్టి, కుటుంబ బలం ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా చేయగలను అనుకునేవారు ఎప్పటికీ కూడా ఆత్మీయతలో నీరు గారిపోతూ ఉంటారు. సమయంకి వచ్చే విషయంలో నీరు గారిపోతారు, ఉపవాసాలు ఉండాలంటే నీరు గారిపోతారు, ప్రార్థించాలంటే నీరు గారిపోతారు, దేవుని వాక్యం వినాలంటే నీరు గారిపోతారు, దేవుని కొరకు ఏమైనా చేయాలంటే నీరు గారిపోతారు. ఒక మనిషి ఏమి చేయవలెనన్నా ఎవరి దయ ఉండాలండి? దేవుని దయ ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుని దయే లేకపోతే, దేవుని ఆలోచనే లేకపోతే, దేవుని చిత్తం అనేది ఉంటుంది, ఆ చిత్తమే నీ జీవితంలో లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా ఏమీ సాధించలేవు, ఏమీ చేయలేవు. ఇది మాత్రము 100% అది సత్యము. ఒక మనిషి ఏమి చేయాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి చదివించాలన్నా, ఉన్నతమైన చదువులు చదివించాలన్నా, లేకపోతే ఒక గృహాన్ని కట్టుకోవాలన్నా, లేకపోతే ఒక ఆస్తిని సమకూర్చుకోవాలనుకున్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా, సమాధానము కలిగి బ్రతకాలన్నా, సంతోషంతో తమ కుటుంబంతో సంతోషించాలన్నా, మనసు ప్రశాంతంగా తన కుటుంబంతో జీవించాలన్నా ఆ దేవుని దయ్యనండి. ఆ దేవుని దయ్య పక్కకి వెళితే నీ జీవితంలో ఎంతమంది వచ్చినా ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. దానిలో ఒక సంపూర్ణత కనపడదు. అది ఎప్పుడు చూసినా అతుకులు మంతలాగే ఉంటుంది. అందుకని దేవునికి భయపడేవారు ధన్యులు. ఏ విషయంలోనైనా దేవునికి భయపడేవారు ధన్యులు. దేవుడున్నారు, అమ్మో నేను ఇలా మాట్లాడకూడదు, దేవుడున్నారు నేను ఇలా చూడకూడదు, దేవుడున్నారు. మనుషులు ఎవరి కోసం మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనుషులు ఎల్లప్పుడూ మనతో ఉండరు, సేవకులు ఎల్లప్పుడూ మనతో పాటు రారు, మన ఇంటిలో ఉండరు, మనం ఎక్కడికి వెళ్తాం అక్కడికి రారు. ఎప్పుడూ మనతో వచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువే ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటారు. కాబట్టి ఆయన ఉన్నారనే భయం మనకు కావాలి. ప్రభు ఉన్నారు, నన్ను చూస్తున్నారు. ఈ సమయంలో నేను ఇలా ఆలస్యంగా వచ్చి కూర్చున్నాను, నా జీవితంలో ఒకవేళ నేను దేవుని రాజ్యంలో చిన్నబోతానేమో, దేవుని రాజ్యము గడప దగ్గర నిలబడి చిన్నబోతానేమో, అనేకులు నన్ను చిన్నచూపు చూస్తారేమో, రేపు నేను అనేకుల చేత ఏంటి ఎలా వచ్చావేంటి అని అనబడబోతానేమో భయము. ఇంక ఇప్పటి నుంచి నెమ్మదిగా వస్తా, ఏం చేస్తారు, నెమ్మదిగా. కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు రాలేకపోతారు. అట్టి వారి స్థితి దేవునికి తెలుసు. అటు వారి యొక్క పరిస్థితులను దేవుడే చూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉండి దేవుని భయం హృదయంలో లేకుండా మనం ఆలస్యంగా వస్తే దేవుడు చూసి ఎంత బాధపడతారండి? మీరు చెప్పండి. మనల్ని చూసి దేవుడు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? మనల్ని చూసి దేవుడు ఆయన దూతలతో సంతోషిస్తున్నారా? నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నారా? దేవుడే మనల్ని బట్టి దుఃఖపడితే అసలు మనకి ఈ లోకంలో సంతోషం ఉంటుందా? మనం ఈ లోకంలో క్షేమంగా జీవించగలమా? ఆహారం తిని సుఖించగలమా? కుటుంబంతో ఆనందించగలమా? అందుకనే దేవుణ్ణి బాధ పెట్టకూడదు. దేవుని ఎట్టి పరిస్థితిలో కూడా మనం దుఃఖ పెట్టకూడదు. మన క్రియల ద్వారా, మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మందిరంలో మన ప్రవర్తన ద్వారా, బయట ఎక్కడన్నా మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా దేవుణ్ణి దుఃఖ పెట్టే అంత పనులు మనము మన జీవితంలో చేయకూడదు. సైతాన్ అనేక మార్లు మన చేత చేయించాలని చూస్తాడు. అనేక మార్లు మన క్రియల ద్వారా దేవుణ్ణి బాధ పెట్టడమే వాడి యొక్క లక్ష్యం, వాడికి ఇష్టం. యేసుప్రభు వారు బాధపడితే నాకు సంతోషం అనుకుంటాడు. అట్టి జాబితాలో కొన్నిసార్లు మనల్ని కూడా చేరుస్తాడు. నువ్వు ఈ పని చేసావు అనుకో, నాకు సంతోషం, దేవునికి బాధ. మన సైతాను మాట వింటాం ఎక్కువసార్లు.
ఎన్నో మార్లు మనం దేవుని తృణీకరించి అపవాదికే మనము ఓట్లేసాం. అపవాది మాటే విని అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించేలాగా చేశాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైపోయారు. మనం చదువుకున్న వాక్యం, దేవుని దృష్టికి పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? అనేకసార్లు హెచ్చరించారు, అనేకసార్లు గద్దించారు, అనేకసార్లు వర్తమానాలు పంపారు, అనేకసార్లు వాక్యాన్ని ప్రకటించారు, అనేకసార్లు సమస్త విధములుగా ఆయన పడాల్సినటువంటి ప్రయాస అంతా పడ్డారు. ఓ నా పిల్లలారా, మీరు అలా చేయటం మంచిది కాదు, మీరు అలాగ ప్రవర్తించడం మంచిది కాదు అని చెప్పి దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు. దేవుని దృష్టికి దోషులైపోయినందువల్ల దేవుడు ఏం చేశారంటే మిద్యానీయులు అనేటువంటి వారి శత్రువుల చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించారు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు శత్రువు ఊరుకుంటాడా? శత్రువు చేసే పనేంటి? చంపుతాడు, బెదిరిస్తాడు, అనేక సార్లు వచ్చి మాటు కాసి ముట్టడి దిబ్బలు వేసి యుద్ధమే యుద్ధమే అని చెప్పి యుద్ధ సవాలు విసురుతూ ఉంటాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అదే. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు అప్పగించారు? 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులను దేవుడు అప్పగించేశారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూర్చోవాలంటే మిద్యానీయులు చెప్పాలి మీరు కూర్చోండి అని. ఇశ్రాయేలీయులు ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? మిద్యానీయులను అడగాలి. ఇశ్రాయేలీయులు ఏమైనా ప్రయాణానికి పోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? మిద్యానీయులు చెప్తే కానీ పర్మిషన్ తీసుకుని పోవాలి. ఇశ్రాయేలీయులు ఏమైనా ప్రార్థన చేయాలంటే ఎవరికి ప్రార్థన చేయమని మిద్యానీయులు చెప్తారో వారికి మాత్రమే ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయాలి. చూడండి, ఇశ్రాయేలీయుల బ్రతుకులో దేవుని పిల్లలైనటువంటి వారి జీవితంలో ఒక స్వతంత్రతను కోల్పోయారు. ఏం కోల్పోయారు చెప్పాలి? స్వతంత్రతను కోల్పోయారు. స్వతంత్రత, ఫ్రీడమ్ లేదు. ఒకప్పుడు వీరు చాలా స్వతంత్రంగా ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రాన్ని స్వతంత్రంగా దాటారు. వీరికి అడ్డు ఆపు ఎవరు ఆపేవారు లేరు. దేవుడే వారికి దిక్సూచి, దేవుడే వారికి సమస్తమును ఇచ్చేవారు. ఇప్పుడైతే వారు ఒకళ్ళ చేతిలో ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే పిలక వాళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? జుట్టు మిద్యానీయుల చేతిలో ఉంది. మనిషి మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఆ జుట్టు ఎటు కదిపితే ఈ మనిషి ఏం చేయాలట్టు కదలాలి. దోషులు అయిపోయినందువలన మిద్యానీయుల చేతికి అనగా శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు, దేవునికి విరుద్ధమైనటువంటి చూపులు, దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితము, దేవునికి విరుద్ధమైనటువంటి పాపము, దేవునికి అసహ్యకరమైనటువంటి మార్గములను, దేవునికి ఇష్టము లేనటువంటి జీవితములను మనం జీవించుచుండిన ఎడల, మన కుటుంబంలోనికి మనం రానిచ్చిన ఎడల, అది ఏ విధముగానైనా కావచ్చండి. పాపమే కావచ్చు, చూపులే కావచ్చు, తలంపులే కావచ్చు, ఆలోచనలే కావచ్చు, మాటలే కావచ్చు, ఇచ్చి పుచ్చుకోవడం కావచ్చు, ప్రయాణము కావచ్చు, ఏదైనప్పటికీ దేవుని దృష్టికి మనము దోషులుగా కనపడినప్పుడు, ఎన్నిసార్లు గద్దించినను వినకుండా మనము దేవుని దృష్టిలో పాపాత్ములముగా కనపడుతున్నప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్ళి మన శత్రువుల చేతకు అప్పగిస్తారు. ఇదేదో డైరెక్ట్గా మన జీవితంలో మనం ఏదో వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని పట్టుకుని యేసు ప్రభు వారు నాకు నిన్ను అప్పగించారని తీసుకెళ్లేది కాదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతగా అప్పగించబడ్డారంటే అది శారీరకంగా కనపడుతుంది. కానీ ఈ రోజుల్లో అయితే కొన్నిసార్లు మన దీవెన్ని దేవుడు అణిచిపెట్టి మనల్ని అప్పగించినట్టుగా చూపిస్తారు. కొన్నిసార్లు దేవుడు మనం అనుకున్నది మనకు రాకుండా చేసి మనల్ని అక్కడ టైట్గా నొక్కిపట్టి ఉంచుతారు. అదే మిద్యానీయుల చేతగా అప్పగించడం అంటే. కొన్నిసార్లు మనం కావాలనుకున్నది మన చేతి దాకా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందువలన? మనము దేవుని దృష్టికి దోషులైనందువలన. ఈ రోజున మనకు కావాల్సింది రావటం లేదు, అనుకున్నది జరగటం లేదు. వైవాహిక జీవితంలో ప్రేమగా సాగాలని అనుకుంటారు ప్రతి భార్య, ప్రతి భర్త. ఎందుకని ఆ విధంగా సవ్యంగా సాగటం లేదు? వివాహమైన కొంతకాలం వరకు ఎంతో చక్కగా ఉంటారు, ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అబ్బో, మా తర్వాతే ఇంకే కప్పులైనా ఈ ప్రపంచంలో మాలాంటి ప్రేమ కలిగిన వారు ఎక్కడా లేరని ప్రతి భార్య భర్త అనుకుంటానే అడుగు పెడతారు కదా. ఇది ఎంతకాలం వరకు సాగుతుంది? ఎంతకాలం వరకు ఇదే ప్రేమలో నిలిచి ఉంటున్నారు?
వీరు దేవుని దృష్టికి దోషులుగా కనపడనంత వరకు వీళ్ళ ప్రయాణం చాలా సవ్యంగా సాగుద్ది. ఎప్పుడైతే దేవుణ్ణి వారి మధ్యలోంచి కట్ చేసేస్తారో, ఎప్పుడైతే దేవుణ్ణి వారు మర్చిపోతారో, ఎప్పుడైతే దేవుని దృష్టికి పాపము చేసిన వారు అవుతారో, నూతనంగా వివాహం అయింది, మారు మనసు పొందాడు ఈ అబ్బాయి, ఆ అమ్మాయి కొంచెం మారు మనసు పొందలా, వివాహం చేయబడ్డారు. ఇక ఇద్దరు కలిసి సినిమా హాల్కి వెళ్దామంటే ఈ అబ్బాయి ఏం మాట్లాడలా. నేను వివాహం చేసుకున్న నా భార్య అడిగింది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఆ అమ్మాయి కోసమైనా నేను ఎక్కడికి వెళ్ళాలి? సినిమా హాల్లోకి వెళ్ళాలి. ఇక్కడ దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? వాళ్ళు బాధ పెడుతున్నారు. దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? దోషులుగా కనబడుతున్నారు. వెళ్ళకూడనటువంటి ప్రాంతములకు పోయి, చేయకూడనటువంటి క్రియలు వారి చేతుల ద్వారా జరిగించి, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి, దేవుని దృష్టికి అనేక సార్లు మనం దోషులం అయిపోయినందువల్లనే మనం కొన్నిసార్లు మిద్యానీయుల చేతకు అప్పగించబడినట్టుగా కొన్నిసార్లు మన జీవితంలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పుడు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు చేసిన పని ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా వినని ఇశ్రాయేలీలు ఒక ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడినప్పుడు మిక్కిలి హీనదశకు వచ్చిన తర్వాత, ఎప్పుడు మిద్యానీయుల చేతిలోకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయి మిద్యానీయులు బాగా అణిచిపెట్టేసి ఇక మొత్తం శాంతం జీరో చేసేశారు. వాళ్ళని పీల్చి పిప్పి చేసినంత పని చేశారు. ఇశ్రాయేలు యొక్క బలం ఏమీ లేదు, ఇశ్రాయేలీలకి అసలు ధైర్యం ఏమీ లేదు. ఏమి చేయాలన్నా మిద్యానీయుల చేతుల వైపు చూస్తున్నారు. మిక్కిలి హీనదశకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఏం చేశారంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యేసయ్యా, మా స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నేనున్న స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మనిషి ఇదే స్థాయిలో జీవిస్తాడండి. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, కానీ దేవునికి అంత లోబడినట్టుగా, మొగ్గు చూపినట్టుగా కనపడ్డం. ఎప్పుడైతే దేవుని దృష్టికి దోషం చేసి, పాపం చేసి, కొంచెం ధైర్యం తెచ్చుకొని, పర్వాలేదులే అనుకొని, దేవునికి విరుద్ధమైన మార్గంలో వెళుతూ కూడా ధైర్యం తెచ్చుకొని, మనస్సాక్షి పనిచేస్తున్నా, మనస్సాక్షి గద్దిస్తున్న దాన్ని కూడా నోరు నొక్కేసి, ఏం పర్వాలేదే, నువ్వు మాట్లాడుకో, నాకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు దేవుడు ఏం అనర్లే, పశ్చాత్తాప పడితే దేవుడు క్షమించేస్తారులే, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న మోసమే కదా, ఈ చిన్న వ్యభిచారమే కదా, ఈ చిన్న సినిమా జీవితమే కదా, ఈ చిన్న అబద్ధాలే కదా, ఈ చిన్న బూతు మాటే కదా, ఈ చిన్న వడ్డీ వ్యాపారమే కదా, ఈ చిన్న చీట్ల వ్యాపారాలే కదా, ఏం పర్వాలేదు అని ధైర్యం తెచ్చుకుని దేవుని దృష్టికి దోషులైపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిద్యానీయుల చేతకు అప్పగించి హీన దశకు తీసుకొచ్చిన తర్వాత నీతిమంతుడు 7 సార్లు పడిన ఏం చేస్తాడు? నీతిమంతుడు 7 సార్లు పడిన ఏం చేస్తాడు? ఇశ్రాయేలీలు నీతిమంతులే కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు దోషులైనా తిరిగి లేచేవారు.